హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే అసలు మార్కెట్ అయితే ఈరోజు అయితే ఇంతలా మూవ్ అయితే అయింది కదా అప్ సైడ్కి. సో మెయిన్ రీజన్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు చూడండి, నిఫ్టీ వచ్చేసి మనకి 400 పాయింట్స్ అయితే అప్కి వెళ్ళింది. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓన్లీ 600 పాయింట్స్. నిఫ్టీ 2% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 1.45% పెరిగింది. ఇది ఒకటైతే మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మెయిన్ రీజన్ ఏంటో ఇంకా ముందు ముందు మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. బట్ ఇది ఒక్కటి పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు నిఫ్టీ నెక్స్ట్ 50 అయితే చూడండి, 764 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీతో సమానంగా నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ అయితే ఈరోజు అయితే మూవ్ అయితే అయినాయి. అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్ వచ్చేసి మనకి 1.73%. టోటల్గా అన్ని సెక్టర్స్ అయితే ఈరోజు అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అదేవిధంగా మనకి వచ్చేసి ఇంకా మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూడండి. సెన్సెక్స్ వచ్చేసి మీకు 1241 పాయింట్స్ అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి, అసలు మార్కెట్స్ ఎందుకోసం అప్డేట్గా ముందుకెళ్తున్నాయి అంటే చూడండి, ఇక్కడ మీకైతే ఈరోజు అయితే తెలుగులో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఈరోజు మనకి అదానిది మళ్ళీ Q3 రిజల్ట్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనకి 150% అయితే మూవ్ ఆన్ అయితే అయ్యింది అదాని షేర్. అయితే మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు, అదాని స్టాక్ వచ్చేసి ఈరోజు ఆల్మోస్ట్ 5% అయితే చేంజ్ అయింది. అంటే 6% అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. 170 పాయింట్స్ ఒక్కటే రోజు మూవ్ అయింది. అంటే మళ్ళీ అది పడిపోయిన రేంజ్కి మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఒకటే రోజు అదాని షేర్ ఇంతగానో పెరిగింది. అదేవిధంగా రిలయన్స్ షేర్ వచ్చేసి 7%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 1.35, బజాజ్ వచ్చేసి 1.5. ఇలా అన్ని స్టాక్స్ అయితే మూవ్ ఆన్ అవుతూనే ఉన్నాయి ఈరోజు. అయితే ఇక్కడ చూడండి, మీరు ఓన్లీ రిలయన్స్ ఒక్కటి అసలు 0.67% మూవ్ చేసింది మార్కెట్ని. 183 పాయింట్స్ అసలు అప్ సైడ్కి మూవ్ వెళ్ళింది. అంటే అర్థం చేసుకోండి మీరు, 142 పాయింట్స్ అప్ సైడ్కి అయితే మూవ్ అయింది రిలయన్స్ ఒక్కటి. ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సిని చూడండి, 37 పాయింట్స్. అసలు మీరు ఇవి చాలా అంటే చాలా మార్కెట్కి అయితే ఎందుకోసం ఇవి ఇస్తున్నాయంటే బడ్జెట్, రేపు జరగబోయే బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని చెప్పి మార్కెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. అక్కడ యువత, మహిళా రైతులతో ఈమె మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్గా రైతులకి అండ్ యువతలకి, మహిళలకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేస్తాము అని చెప్పి ఈమె జస్ట్ ఒక చిన్న మీటింగ్లో చెప్పిందనమాట. ఆమె వేరే కార్యక్రమానికి హాజరైతే ఆ కార్యక్రమంలో చెప్పింది. సో వీళ్ళు రైతుల కోసం కంపల్సరీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఓన్లీ యువతకే ప్రయారిటీ ఇవ్వబోతుంది అన్న న్యూస్ కూడా మనకి అప్డేట్గా ఉంది. అదేవిధంగా మనకి అదాని షేర్లలో కూడా మెయిన్ అదే అనమాట రీజన్. కూడా అదాని షేర్స్ కూడా పడిపోకుండా Q3 రిజల్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా పాజిటివ్గా వచ్చినాయి. అందుకోసమే మనకి మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్కి అయితే వెళ్ళబోతుంది. అదేవిధంగా మీకు ఈ వీక్లో అయితే 5 IPOs అయితే రాబోతున్నాయి. 4 IPOs. ఈ IPOల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇది అంత పెద్ద టాపికే కాదు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ అప్పుడు మార్కెట్ ఓన్లీ 200 రూపీస్, 180 అలానే పెరిగిందనమాట నిఫ్టీ. బట్ ప్రీ ఓపెన్ తర్వాత మనకి మార్కెట్ వచ్చేసి 400 పాయింట్స్ అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో ఇది టోటల్గా బడ్జెట్కి బిఫోరే మార్కెట్ అయితే మూవ్ ఆన్ అయిపోయింది అప్ సైడ్కి. మనం రేపు మనకి February 1st ఉన్న బడ్జెట్లో మనం మార్కెట్లో ఎక్కువ మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఎంతసేపు ఆల్రెడీ అప్ సైడ్కి మూవ్మెంట్ వెళ్ళిపోయింది కాబట్టి మనం నెగిటివ్ సైడ్కే ఉండటానికి ట్రై చేస్తూ ఉండాలి ఈరోజు అయితే మార్కెట్లో. అదేవిధంగా మీరు సిప్లా షేర్ ఒక్కటే మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. ఇన్ఫీ షేర్ ఒకటి వచ్చేసి మనకి ఐటీసీ రిజల్ట్ అయితే బాగా రాలేదు. అందుకోసం ఐటీసీ షేర్ అయితే డ్రాగ్ ఆన్ అయింది డౌన్ సైడ్కి. ఇక్కడ ఇన్ఫీ షేర్ వచ్చి మనకి కొద్దిగా ఐటీ సెక్టర్ అయితే కొద్దిగా డిలేగా ఉంది. ఐటీ సెక్టర్ కాకుండా వేరే సెక్టర్లో ఏ స్టాక్స్లో అయినా మనకైతే సూపర్ అంటే సూపర్గా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఐఆర్బి షేర్ వచ్చేసి ఈరోజు 20%, ఆల్మోస్ట్ 19.92, అంటే 20% అయితే ఈరోజు అప్ సైడ్కి అయితే ఐఆర్బి షేర్ అయితే ఇది పైకి వెళ్ళింది. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఐఆర్బి షేర్ని కొనొచ్చా అని చెప్పి. షార్ట్గా కొనొచ్చు ఈ షేర్ని. ఇది ఏదంటే షార్ట్ టర్మ్ కాదు, కొద్దిగా ఒక 6 months అలా, మినిమం ఒక 6 months హోల్డ్ చేసేంత ఓపిక ఉంటే కనుక ఈ ఐఆర్బి షేర్ని అయితే నేనైతే రికమెండ్ కూడా చేస్తున్నాను. ఇది ఆల్ టైమ్ హైని కూడా మొత్తం టోటల్గా మార్కెట్ని కుదేలు చేసిందనమాట. ఆల్ టైమ్ హైని ఆల్మోస్ట్ హిట్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోయింది.
ఇది 52 వీక్స్ అన్ని వీక్స్ అన్ని టోటల్‌గా స్టార్టింగ్ నుంచి ఉన్న హైను కూడా ఐఆర్‌బీ షేర్ అయితే మనకి అప్ సైడ్‌కి అయితే వెళ్ళిపోయింది. అందులో అయితే సింపుల్‌గా అయితే మనమైతే బయింగ్ అయితే చేసుకోవచ్చు. వాల్యూమ్ కూడా టోటల్‌గా 1,93,000 సారీ 19 క్రోర్స్ వాల్యూమ్ అయితే ఇందులో అయితే జనరేట్ అవుతుంది. సో, వాల్యూమ్ కూడా ఫుల్ పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి ఈ స్టాక్‌లో అయితే మీరు సింపుల్ అంటే సింపుల్‌గా బయింగ్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఇప్పుడు కూడా మీకు రూ. 60 అంటే లో ప్రైస్‌లోనే మనకి దొరుకుతా ఉంది. అదేవిధంగా మీరు వాల్యూమ్ బేస్‌గా ఈరోజైతే చూడాల్సి ఉంటుంది. ఆహ్, ఎన్‌బీసీసీ అయితే ఈరోజు మనకి 11% అయితే పెరిగింది. ఈ ఎన్‌బీసీసీ షేరు నెక్స్ట్ దీని రిజల్ట్ రాబోతుంది. సో, అందుకోసమే ఇది పాజిటివ్‌గా అయితే మనం దీనైతే చూడాలి. ఇది ఇంకా పెరగటానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ 2, 3 డేస్ గనక ఎవరికన్నా షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలనుకుంటే ఎన్‌బీసీనైతే యూజ్ చేయండి దీన్ని. ఇది గనక 145.7 ఇక్కడ 145ని గనక బ్రేక్ చేసిందనుకోండి మనకు నెక్స్ట్ దీని టార్గెట్ వచ్చేసి 200 అవుతుందనమాట. మనకి ఎస్ఎల్ అంటూ ఏం లేదు దీనికి. ఒకవేళ డౌన్ ఒక 80లోకి వచ్చి పడేయడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ ఈరోజు ఒక్కరోజే 11% అయితే ఎన్‌సీబీ పెరిగింది. ఇదైతే రేపు ఈ వీక్‌లో మనకి టోటల్‌గా ఇది 200ని అయితే టచ్ చేస్తదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇదైతే కంపల్సరీ అయితే నోట్ చేసుకోండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. నాట్ రికమెండేషన్ ఎనీ స్టాక్స్. ఒకసారి అయితే డిస్క్లైమర్ కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి డిస్క్లైమర్ అయితే చదువుకోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. మనకి మార్కెట్ అయితే ఇలా ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏవి పనిచేయవు. అలాంటప్పుడు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు కావాలి కాబట్టి మీకైతే నేనైతే క్లియర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే చూడండి అన్ని ఇండికేటర్స్‌ని అయితే రిమూవ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీని అయితే సెలెక్ట్ చేస్తున్నాను క్లియర్‌గా. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా 1 డేలో అయితే టైమ్ ఫ్రేమ్‌ని అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి. మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి మార్కెట్ గనక పైకి వెళ్తే గనక 46,500ని బ్రేక్ అయితే చేసేస్తుంది. ఇది మనకి నెక్స్ట్ టార్గెట్. ఒకవేళ రేపు బడ్జెట్ ఉంది కాబట్టి రేపంటే ఈ వీక్ కోసం చెప్తున్నాను నేను. లేకపోతే 44,300ని బ్రేక్ చేసిందనుకో మనకి మార్కెట్ వచ్చేసి 42,000కి అయితే సింపుల్‌గా అయితే మార్కెట్ అయితే 42,500కి అయితే వస్తది డౌన్‌కెళ్తే. బట్ మార్కెట్ అయితే కిందకి ఎక్స్‌పెక్ట్ చేయట్లేను. పైకే వెళ్తుంది. నెక్స్ట్ వీక్ మనకి 47,300ని కూడా టచ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ లెవెల్స్‌ని అయితే క్రూషియల్ లెవెల్స్‌గా అయితే మీరైతే యూజ్ చేసుకోండి. అదేవిధంగా నిఫ్టీలో వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనం నిన్న ఇచ్చిన లెవెల్స్ ఇవి ఓల్డ్ లెవెల్సే ఇవి. ఇదే లెవెల్ దగ్గర మనకైతే క్లోజ్ అయింది. మనకి నెక్స్ట్ రేపైతే టార్గెట్ వచ్చేసి 21,920 అనమాట మన నెక్స్ట్ టార్గెట్. ఇది బ్రేక్ అయితే గనక మనకి 22,150 అయితే మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఈ లెవెల్స్ ఇక్కడ ఇచ్చిన లెవెల్స్ మొత్తాన్నయితే మీరు నోట్ చేసుకొని కంఫర్టబుల్‌గా అయితే ట్రేడ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్ పెట్టి మంచి మంచి స్ట్రాటజీస్ కూడా చెప్తున్నాము మన వీడియోస్‌లో. అవి గనక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో సారీ అక్కడ మన ఛానల్‌లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.